స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. 3 పూటల అన్నమే తినే మన దేశంలో షుగర్ జబ్బు బెడద మరింత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో తెల్లటి అన్నంతో మధుమేహం ముప్పు గురించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. బియ్యాన్ని ఎక్కువసార్లు మరాడించడం వల్ల పోషకాలన్నీ తౌడులో బయటకు వెళ్లిపోయి బియ్యంలో కేవలం ఒట్టి పిండి పదార్థం మాత్రమే మిగులుతోంది. పిండి పదార్థం కావడంతో ఇది చాలా త్వరగా జీర్ణమైపోతూ అంతే త్వరగా రక్తంలో కలిసిపోతోంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ శాతాలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఇలాంటప్పుడు రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని స్థిరంగా ఉంచేందుకు ప్యాంక్రియాస్ గ్రంథి కీలకమైన ఇన్సులిన్ హార్మోన్ను ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తూ పోతుంది. ఈ చక్రం ఇలాగే కొనసాగుతూ వెళ్లడంతో కొంతకాలానికి ఇన్సులిన్ ఉత్పత్తి కుంటుపడిపోతుంది. దీనికి తోడు ఒంట్లో అప్పటికే పేరుకుపోయిన కొవ్వు కణాలు ఉత్పత్తి అయ్యే కొద్దిపాటి ఇన్సులిన్కి నిరోధకంగా మారతాయి. ఈ వైట్ రైస్ అన్నది వెంటనే అరిగిపోతుంది, తొందరగా ఈజీలీ డైజెస్టబుల్. కాబట్టి వైట్ రైస్ లోని కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్నది కొంచెం తొందరగా అందుతుంది బాడీకి. తద్వారా వీళ్ళు యాపిటైట్ సెంటర్స్ని స్టిమ్యులేట్ అవ్వడము, అంటే ఎక్కువ ఆకలేయడము, తిన్నప్పుడు ఎక్కువ తినాలనిపించడం, టేస్టీగా కూడా ఉంటుంది కూడా ఎక్కువ తినాలనిపించడము. రెండోది అది షుగర్గా మారుతూ వెయిట్ పెంచుతుంది. వెయిట్ పెంచుతూ ఏమవుతుందంటే వెయిట్ పెంచుతుంటే ఇన్సులిన్ అనే హార్మోన్ పనితీరు మీద ప్రభావం పడి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని వస్తుంది. అంటే ఈ ఫ్యాట్ టిష్యూలో కానీ కండరాల్లో కానీ లివర్ మీద కానీ ఇన్సులిన్ అన్న హార్మోన్ తగినంత పనిచేయలేకపోవడం వల్ల గ్రాడ్యువల్గా ఆ కొవ్వు పదార్థాలన్నీ ట్రైగ్లిసరైడ్స్ అంటే రక్తంలో పెరుగుతుంటాయి. ఈ ట్రైగ్లిసరైడ్స్ రక్తంలో పెరుగుతుంటే మళ్ళీ ఇన్సులిన్ పనిచేయకుండా చేస్తుంది. సో తద్వారా గ్రాడ్యువల్గా షుగర్ పెరగడం స్టార్ట్ అవుతుంది. షుగర్ పెరగడం అంటే ఇన్సులిన్ తయారు చేసి కొన్నాళ్ళ వరకు బాడీలో ప్యాంక్రియాస్ గ్రంథి ఏం చేస్తుందంటే ఇన్సులిన్ ఉత్పత్తిని నార్మల్ కన్నా ఎక్కువగా తయారు చేస్తుంటుంది. సో ఈ చాలామంది పేషెంట్స్లో డయాబెటీస్ లేని వాళ్లకు లావుగా ఉన్న వాళ్ళలో గమనిస్తుంటాం. ఇటువంటి పేషెంట్స్లో వాళ్ళు కానీ లేట్గా తిన్నారంటే, ఫుడ్ తినడంలో లేట్ అయిందంటే తట్టుకోలేం డాక్టర్ గారు, చెమటలు పడతాయి, గుండెలో దడ, గాబరా, అంటే వీళ్ళలో షుగర్ డౌన్ అవుతుంది. అంటే ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఏంటి, ఇన్సులిన్ సరిగ్గా పనిచేయాలన్న దీంతో ఎక్కువ ఉత్పత్తి అవడం వల్ల ఇంకా బరువు పెరుగుతారు. అట్లా కొన్ని రోజులు అయ్యాక ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది సరిగా అసలు పెరుగుతూ పోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి మీద కుంటుపడుతుంది. బియ్యపు గింజల పైపొరల్లోని బి కాంప్లెక్స్ విటమిన్లు, ఇతర ఖనిజ లవణాలు, పీచు పదార్థాలన్నీ పాలిష్ పట్టించినప్పుడు తౌడు రూపంలో బయటకు వెళ్ళిపోతున్నాయి. ఫలితంగా 3 పూటలా అన్నం తినే మనకు బి కాంప్లెక్స్ విటమిన్లు తగిన మోతాదులో లభించడం లేదు. పీచు పదార్థం లభించకపోవడంతో మలబద్ధకం పెరుగుతోంది. తెల్లటి అన్నం ద్వారా ఒట్టి పిండి పదార్థం మాత్రమే దొరుకుతోంది. అది కూడా త్వరగా జీర్ణమైపోతుండడంతో అంతే త్వరగా మనకు ఆకలి వేస్తోంది. దీంతో అతిగా తినడం వల్ల అధిక బరువు, స్థూలకాయాలు సమస్యలుగా మారుతున్నాయి. కొవ్వు కణాలు ఎక్కువై చెడు కొలెస్ట్రాల్ శాతం పెరుగుతోంది. వీటన్నింటి ఫలితంగా గుండె జబ్బులొస్తున్నాయి. రక్తపోటు కొండెక్కుతోంది. చివరికి మొత్తం శరీరం వ్యాధుల కుంపటిలా మారుతోంది. ఈ వైట్ రైస్ తినే అలవాటు ఉన్నప్పుడు ఈ వైట్ రైస్ ఒక్కటే తింటూ తగినంత కూరలు తినకుండా, తగినంత ఇతరత్ర ఆహారపు జాగ్రత్తలు తీసుకోకుండా వైట్ రైస్ ఎక్కువ తింటూ ఉంటే ఏమవుతుందంటే, ఒకటి ఇంతకుముందు చెప్పినట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల కొవ్వు పదార్థాలు రక్తంలో పెరుగుతాయి. ఈ ట్రైగ్లిసరైడ్స్ అని పెరగడం అప్పుడు మంచి కొలెస్ట్రాల్ అంటారు, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంటుంది. సో వెయిట్ పెరగడము, కొవ్వు పదార్థాల రక్తంలో ట్రైగ్లిసరైడ్స్ పెరగడము, తద్వారా హెచ్డిఎల్ అని మంచి కొలెస్ట్రాల్ తగ్గడము, మెల్లమెల్లగా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ పెరగడం, ఇవన్నీ జరగడం దృష్ట్యా ఇటువంటి పేషెంట్స్లో డయాబెటీస్ వచ్చే కన్నా ముందే వీళ్లకు హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దీన్ని కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. ఇప్పుడు ఈనాడు చూసే హార్ట్ ప్రాబ్లం, నాకు హార్ట్ ఉంది షుగర్ లేదు, నాకు బీపీ ఉంది హార్ట్ లేదు అని కాకుండా ఈ ఓవర్ వెయిట్, మళ్ళీ కొవ్వు పదార్థాల రక్తంలో చేరడము, బీపీ పెరగడము,
లేకుంటే హార్ట్ ప్రాబ్లం రావడము, ఇవన్నీ ఒకే మూసలోవి ఒకటి తర్వాత ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము మన తినే ఆహారపు అలవాట్లో ముఖ్యంగా ఒకవేళ మీకు బ్రౌన్ రైస్ పడదండి బాబు, బ్రౌన్ రైస్ తినలేవండి, చూస్తేనే మాకు ఇబ్బందిగా ఉంటుందని చాలామంది అంటుంటారు. అటువంటి పేషెంట్స్లో తెల్ల బియ్యం తినడం అనేది తప్పు కాదు. తినేది మాత్రం పరిమాణం తగ్గించి కాయగూరలు ఆకుకూరలు ఖచ్చితంగా ఎక్కువ ఉండేట్టుగా పెట్టుకుంటే కడుపు నిండుతుంది. తినే ఆహారం వెంటనే జీర్ణం కాకుండా కొంచెం టైం తీసుకొని ఇన్సులిన్ రిలీజ్ అంత తొందరగా జరగదు. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఇవన్నీ కూడా ఫేవరబుల్గా మారుతాయి, అంటే ఉపయోగకరిగా మారుతాయి అన్నమాట. తెల్లటి అన్నంతో మధుమేహం ముప్పు ఉందని అన్నం తినడాన్ని తగ్గించడమో లేదా పూర్తిగా మారడమో చేయాల్సిన పనిలేదు. బియ్యాన్ని ఒక మాదిరిగా పాలిష్ పట్టించడం, బియ్యానికి ఆకుకూరలు కాయగూరల్ని కలిపి వండుకోవడం ద్వారా షుగర్ జబ్బు వచ్చే ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఆసక్తికరమైన ఈ వివరాల్ని ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.